సారు మీతో మాట్లాడడానికే ఇక్కడికి వచ్చారంత దూరం నుంచి, కాబట్టి మీరు సారు మాట్లాడితే బాగుంటుంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గౌరవనీయులు పూజ్యులు మన రాష్ట్ర ప్రగతికి దిశానిర్దేశం ఇచ్చేటువంటి వ్యక్తిగా మన అందరి అభిమాన నాయకుడిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, రెవెన్యూ శాఖ మంత్రులు పయ్యావుల కేశవ్ గారికి, స్థానిక శాసనసభ్యులు కాలువ శ్రీనివాసులు గారికి, జిల్లా కలెక్టర్ గారికి, కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి అధికారులకు, సోదర సోదరిమణులు, పాత్రికేయ మిత్రులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఈరోజు కరువు ప్రాంతంగా ఉన్నటువంటి అనంతపురం జిల్లా మీద ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని, ప్రేమాన్ని చూపుతూ మన ప్రాంతం పట్ల నిత్యం ఎన్నో నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలని లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఎప్పటికీ రాయలసీమ వాసులు రుణపడి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సార్ ఈ మధ్యనే మీరు చూపిన చొరవతోటి 2014లో అరటి పళ్ళు సాగు చేసేటువంటి రైతన్నల కోసం మొట్టమొదటిసారిగా మనం ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసి అరటి బాగా మంచిగా ఇంకా పైకి వెళ్తుందని చెప్పేసి మీరు ఆలోచన చేసి మొట్టమొదటిసారిగా 20 టన్నులతోటి మొదలుపెట్టినటువంటి అరటి సాగు ఎక్స్పోర్టు, ఈ మధ్య కాలంలో వారం క్రితమే ఒక బనానా ఎక్స్ప్రెస్ ట్రైన్ని స్టార్ట్ చేసి దాదాపుగా 1,00,000 టన్నుల అరటి సాగుని మన విదేశాలు పంపించే స్థాయికి ఎదగడానికి ప్రత్యేకమైన కృషి చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏ రాష్ట్రంలో లేని విధంగా దాదాపుగా 10,000 హెక్టార్లో పండించినటువంటి 8.5 లక్షల అరటిలో 1,00,000 టన్నుల అరటిని ఈరోజు మనం విదేశాలు పంపించే స్థాయికి వచ్చామంటే నిజంగా సార్ యొక్క దూరదృష్టి వల్ల ఈ కార్యక్రమం జరిగిందని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా సార్ మీ యొక్క చిన్న విన్నపం మీకు గతంలో తెలియజేయడం జరిగింది. మా అందరికీ అనంతపురం జిల్లా హార్టికల్చర్ హబ్గా ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఒక హార్టికల్చర్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తే తద్వారా ఎయిర్ కార్గో ద్వారా ఇంకా విపరీతంగా అరటి, దానిమ్మ, సపోటా, అదేవిధంగా బత్తాయి ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి వీలుంటుంది. కాబట్టి మా ప్రాంతంలో ఒక హార్టికల్చర్ ఎయిర్పోర్ట్ని శాంక్షన్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా అనంతపురం జిల్లా అంటేనే కరువు సీమ. ఈరోజు 7 మండలాలని కరువు ప్రాంతాలుగా ప్రకటించాం కాబట్టి ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి 31 మండలాలు కూడా ఏదో రకంగా ఇబ్బందులు పడుతున్నాం సార్. రైతులందరూ కూడా దయచేసి వాటిని కూడా మిగిలినటువంటి మండలాలను కూడా కరువు ప్రాంతాలుగా ప్రకటించవలసిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. ఇదే విధంగా మీ యొక్క ఆధ్వర్యంలో మన అనంతపురం జిల్లా అన్ని రకాలుగా ముందుండాలని, భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు కూడా ఒక ఆదర్శమైన జిల్లాగా రూపొందించేలాగా మీ యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా మన నేమకల్ల ఆంజనేయ స్వామి యొక్క ఆశీర్వాదంతో భగవంతుడు ఇంకా మరిన్ని మంచి పనులు చేసేటువంటి అవకాశం ఇచ్చి శక్తినిచ్చేసి మన ప్రాంత అభివృద్ధికి వారు సహాయ సహకారాలు అందించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రెండు నిమిషాలు మాట్లాడు భాగ్యమ్మ. హలో సార్, నమస్కారం సార్. మీ ప్రభుత్వం వచ్చాం నుండి చాలా చాలా సంతోషంగా ఉన్నాం సార్. 5,000 పింఛన్ నుండి 15,000 పింఛన్ వచ్చేంత వరకు మీ ప్రభుత్వం చాలా చాలా సంతోషంగా ఉన్నాం సార్. ఇప్పుడు భాగ్యమ్మ